ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ లావ్స్ వరల్డ్ 8308. సో ఈరోజు నేను ఒక కొత్త డిష్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో లెట్ us వాచ్. సో రెసిపీ ఏంటనుకుంటున్నారా? వచ్చేసి క్యాప్సికమ్ విత్ కొబ్బరి పాలతో ఒక మంచి చపాతీల్లోకి అలాగే రైస్లోకి సూట్ అయ్యే ఒక అందమైన కర్రీ, రుచికరమైన కర్రీ. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీరా, ఇంకా తిరుగుమాత గింజలు. సో మనకు తెలుసు కదా, జీరా ఇంకా ఉరద్ దాల్ అలాగే సీసమ్ సీడ్స్ మనకు ఉంటాయి. సో ఆ తిరుగుమాత గింజలు కూడా వేసుకొని తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్న క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్, ఇంకా టొమాటో. సో టొమాటోని కూడా నేను ఇలా 4 కూడా ముందుగానే కట్ చేసుకొని ఒక ప్లేట్లో నీట్గా పెట్టుకున్నాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా వచ్చి చాలా క్లియర్గా ఉంటుంది. సో చేయడం మొదలు పెట్టేద్దామా? చూడండి నా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీ లంచ్ ప్లేట్ కూడా కలర్ఫుల్గా డిజైన్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ముందుగా ఆనియన్ ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత చక్కగా ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో చిన్న చిన్నగా ఈక్వల్ ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకున్నాను. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లో వరకు మనం కూడా నీట్గా వేయించుకోవాలి. సో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా నీట్గా వేయించుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న టమోటాని వేసుకుంటున్నాను. టమోటాని కూడా ఇలా వేసుకొని చక్కగా నీట్గా తిప్పుకుంటున్నాను. సో ఎప్పుడైనా మనకి గుజ్జులాగా కావాలి, ఇగురు చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం పెట్టే విధానంలోనే అదంతా కూడాను ఉంటుందన్నమాట. సో మనం ఎంత బాగా పెడితే అంత బాగా కూడాను కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా నీట్గా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా వస్తుంది. సో చూడండి, ఇలా కింద నుంచి పైకి పక్కకి ఇలా నీట్గా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ కర్రీని సిమ్లో పెట్టాను. నేను సిమ్లో పెడితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి నీట్గా వస్తుంది. సో ఆవిరికి చక్కగా ఉడికి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో సిమ్లో పెట్టుకొని నేను ఈ విధంగా మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, సో నాన్ స్టిక్ది ప్యాన్ పెట్టాను. సో మీరు నార్మల్దైనా వాడచ్చు. ఇలా మూత పెట్టుకొని తీసి కాసేపు చూసిన తర్వాత టమోటా అంతా కూడా బాగా ఉడికినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 full స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసి దాన్ని కూడా నీట్గా చక్కగా కర్రీ మొత్తానికి అబ్జర్వ్ అయ్యే విధంగా నీట్గా ఇలా తిప్పుతున్నాను. చూడండి, సో ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ మరొకసారి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఇంకొక 5 minutes దాన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నీట్గా మొత్తానికి మన మసాలా అంతా నీట్గా పట్టేలాగా చాలా చక్కగా తిప్పుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా నీట్గా తిప్పుకున్న తర్వాత ఇలా తిప్పుకున్నాను కదా, ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. తీసేసిన తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేసేసాను. చూడండి, సో క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత నీట్గా కింద ఆల్రెడీ టమోటా ఉల్లిపాయ ఆల్రెడీ కాలు ఉంటుంది కాబట్టి నీట్గా తిప్పి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని తీసుకొని మరింతగా వాటర్ చేసి మిక్సీకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత మూత తీసి పసుపు కొంచెం అలాగే సరిపడా ఉప్పును కూడా మనం వేసుకొని అలాగే మూత పెట్టి నీట్గా చూడండి. సాల్ట్ నాకైతే 2 spoons పడుతుంది. సో 2 spoons వేసుకున్నాను. నీట్గా మళ్ళీ తిప్పి చక్కగా మూత పెట్టుకొని సిమ్లో ఇగుర్లన్నీ కూడాను సిమ్లో వండుకోండి. ఇగుర్లే కాదు, కర్రీస్ అంతా మీకు టైం ఉంటే సిమ్లో వండుకోవడానికి ట్రై చేయండి. సిమ్లో వండుకుంటే ఎటువంటి దానిలో ఉన్న ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ మొత్తం పోకుండా నీట్గా ఉంటుందన్నమాట.
సో ఎప్పుడైతే హైలో పెట్టి వండుతామో కోర్స్ ఎమర్జెన్సీలో వండుతాము, బట్ అలా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చూడండి, ఈ మిక్సీ జార్లో కొబ్బరి పాలు వేసుకున్నాను చెప్పాను కదా, కొబ్బరి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా పాలులా వేసుకున్నాను. దానిని ఈ కర్రీలో ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలిపెట్టి ఆ తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి అలాగే కర్రీని పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా నీట్గా కలిపి తిప్పుకున్నాను. ఈ పాటికి క్యాప్సికమ్ అంతా కూడా మగ్గిపోయింది. సో కలిపి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కారం వేసేసి నీట్గా మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకొని దించేసుకుంటే వేడి వేడి టేస్టీ అండ్ హెల్దీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కర్రీ మొత్తం కూడాను కంప్లీట్గా అయిపోయినట్లే. సో చూడండి అంత దగ్గరికి వచ్చి చక్కగా ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చేసింది. సో ఇలా చేయడం వల్ల మనకేంటి అంటే టేస్ట్ అనేది అన్ని ఫ్లేవర్ అందులో ఏమేమి వేసామో అంత ఫ్లేవర్ మనకి చాలా బాగా తెలుస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కీప్ ఫాలోయింగ్. డోంట్ ఫర్గెట్ ద ఛానల్ లవ్స్ వరల్డ్ 8308. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్.